కానీ ఇటీవల అంటే దేశంలో కానివ్వండి, రాష్ట్రాల్లో కానివ్వండి, అంటే పాలిటిక్స్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయినాయి. అంటే పార్టీకి ఒక ఫేస్ ఉండాలి. అంటే మీరు ఇందాక చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు 2004లో ఆయన ఫేస్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ అయ్యారు. ఆయన చూసి ఓట్లు వేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ అభిమానులతో సహా కొంతమంది న్యూట్రల్స్ కూడా వేశారు. ఆయన నాయకత్వాన్ని విశ్వసించారు. ఆ విధమైనటువంటి ఫేసు ఇప్పుడు టీఆర్ఎస్ చూస్తే ఒక ఫేస్ ఉంది, కేసీఆర్ గారు. అట్లాగనే బీజేపీకి స్టేట్లో ఒక ఫేస్ లేదు. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఫేస్ ఉన్నారు, జగన్ గారు ఒక ఫేసు ఒక పార్టీకి. అటువంటి ఫేస్ ఉంటే తప్ప ప్రజలు అట్రాక్ట్ గారు, ఓట్లు వేయరు అనేటువంటిది ఒకటి వినపడుతుంది. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఫేస్ ఉండాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ని ఎందుకు కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎందుకు ప్రకటించడం లేదు? కాంగ్రెస్ పార్టీలో కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటించే సంస్కృతి ఇప్పటి వరకు లేదండి. కాంగ్రెస్ పార్టీలో ఒక ఫేస్ కాదు, చాలా ఫేసులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు అందరూ కూడా తమ తమ బలాన్ని గుర్తించి పనిచేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. ఇంకోటి, ప్రాంతీయ పార్టీలకు కానివ్వండి, ఇతర పార్టీలకు కానీ ఫేస్ కావాలి. కాంగ్రెస్ పార్టీకి ఫేస్ అవసరం లేదండి. ఎందుకంటే ఇది వ్యవస్థ నుంచి పుట్టిన పార్టీ అండి. ఇది ఈరోజు పార్టీ కాదు, 125 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రాంతీయ పార్టీలకు ఒక ఫేస్ అవసరం, ఎందుకంటే లేకపోతే అది మనుగడ సాధించలేవు. కాంగ్రెస్ పార్టీకి ఫేస్ అవసరం లేదు, ఎందుకంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వేళ్ళు ఊనుకొని ఉన్నాయి. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఇప్పటికీ ఉన్నది. కాబట్టి దీనికి ఫేస్ అవసరం లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి కొంచెం బ్యాడ్ టైం, అంతేగాని ప్రత్యేకంగా ఒక ఫేస్ వస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, లేకపోతే రాకుండా రాదన్న అభిప్రాయం తప్పు. సుధీర్ రెడ్డి గారు, ఇప్పుడు టీఆర్ఎస్ తీసుకుంటున్న కొన్ని కార్యక్రమాలు, అంటే బీట్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాల వల్ల వాళ్ళ ఓటు బ్యాంకు విపరీతంగా పెరిగింది. అంటే కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లు కూడా టీఆర్ఎస్కి వెళ్ళి అనేటువంటి భావన ఉంది. దానికి మీరేమంటారు? ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు చేయలేకపోయారు మీరు అధికారం ఉన్నప్పుడు. అంటే ఇటువంటి పచ్చి అబద్ధాలను కూడా ప్రజలు నమ్మితే మనం ఏం చేయలేమండి. టీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్లు కడతా అని చెప్పేసి అంటుంది. కట్టి ప్రజలకు ఇస్తే సంతోషమే, దాన్ని మేము ఎప్పుడు కూడా విమర్శించాం. కాకపోతే అబద్ధాలనే మేము వాటిని విమర్శిస్తున్నాం. ఎందుకంటే 1,00,000 బెడ్రూమ్లు ఈ డిసెంబర్ కల్లా జిహెచ్ఎంసీలో కట్టి నిర్మించి ప్రజలకు ఇస్తా, ఒకవేళ ఇవ్వలేకపోతే మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అడగను అనేది చాలా స్ట్రాంగ్ అబద్ధం అది. ఎందుకంటే ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించాడంటే, ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇంత పెద్ద ప్రకటన చేసిందంటే ఖచ్చితంగా కడతాడన్న ఒక ఆశ వాళ్ళలో కల్పించిండు. ఆశ అయితే కల్పించింది, కానీ పొలిటికల్ యాంగిల్లో మాకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ కల్లా కట్టలేడు అనే సంగతి మాకు స్పష్టంగా అర్థమైంది. దాని మీద కారణం అనేక రకాల కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే ఫండ్స్ అనేది అనుకోండి, లేకపోతే డబుల్ బెడ్రూమ్లకు కాంట్రాక్టర్ల యొక్క స్పందన అనుకోండి, డబుల్ బెడ్రూమ్లకు కావాల్సిన ల్యాండ్ జిహెచ్ఎంసీలో పరిధిలో లేదనుకోండి, ఇలా అనేక కారణాలు కలగలిపి మేము స్పష్టంగా పత్రికా సమావేశం ఏర్పాటు చేసాము. నువ్వు పచ్చి అబద్ధాలు చెప్తున్నావు, ప్రజల్ని మోసం చేస్తున్నావు, నువ్వు కట్టలేవు, 1,00,000 బెడ్రూమ్లు నువ్వు ఇట్లా డిసెంబర్ కల్లా కడితే మేము మాజీ శాసనసభ్యులు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులము నీ పార్టీకి సేవ చేస్తాము, నీ పార్టీ అభ్యర్థిని నిలబెట్టిన దగ్గర మేము వచ్చి ప్రచారం చేసి గెలిపిస్తాము, నీ పార్టీకే పని చేస్తాము, ఒకవేళ కట్టలేకపోతే నువ్వు ఏ విధంగా ఏం చేస్తావు చెప్పు అని చెప్పేసి పత్రికా ముఖంగా మేము సవాల్ చేయడం జరిగింది. కానీ దానికి ఇప్పటివరకు జవాబు దొరకలేదు. ఈరోజు కూడా చెప్తున్నా, డిసెంబర్ కల్లా ఒకవేళ అతను 1,00,000 బెడ్రూమ్ల నిర్మాణం చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకొని టీఆర్ఎస్ పదవిలో చేరి, ఏ పదవి టీఆర్ఎస్ని అడగమల్లి కేవలం కార్యకర్తగా టీఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తా, కట్టలేకపోతే నువ్వేం చేస్తావో చెప్పాలి అని ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నా.